Hi viewers, please do watch, share, subscribe to my channel. I am Dr. Kavita. Please do watch, share, subscribe to my channel for more interesting updates. Today I am going to tell you the impact of physical pain in ICU patients. అంటే ఫిజికల్ పెయిన్ వల్ల ఐసీయూ పేషెంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతారు. ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిజికల్ పెయిన్ ఇన్ ఐసీయూ పేషెంట్స్ ఈస్ ప్రొఫౌండ్ అండ్ మల్టీఫేస్టెడ్, ఎఫెక్టింగ్ బోత్ దేర్ ఇమీడియట్ ఫిజియలాజికల్ స్టేట్ అండ్ లాంగ్ టర్మ్ రికవరీ అవుట్కమ్స్. ఫిజికల్ పెయిన్ వల్ల ఇమీడియట్ ఫిజియలాజికల్ స్టేట్లో తేడాలు వస్తాయి అండ్ లాంగ్ టర్మ్ రికవరీ అవుట్కమ్స్లో కూడా తేడాలు వస్తాయి. ఫస్ట్, ఫిజియలాజికల్ ఇంపాక్ట్. పెయిన్ యాక్టివేట్స్ ద ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, కాజింగ్ హీమోడైనమిక్ బ్లడ్ ఫ్లో అండ్ రెస్పిరేటరీ డిస్ఫంక్షన్. పెయిన్ వల్ల ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది, రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ కూడా కాజ్ చేస్తుంది. ఇట్ కెన్ ఇన్ టర్న్ లీడ్ టు హైపర్ మెటబాలిజం విత్ కాన్సిక్వెన్సెస్ లైక్ హైపర్గ్లైసిమియా, ఇంపేర్డ్ వూండ్ హీలింగ్, ఇంక్రీస్డ్ ఇన్ఫెక్షన్ రిస్క్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంపైర్మెంట్. ఈ బ్లడ్ ఫ్లో ఇంపేర్ అవడం వల్ల, రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ రావడం వల్ల, హైపర్ మెటబాలిజం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమేమి వస్తాయంటే హైపర్గ్లైసిమియా, బ్లడ్ షుగర్స్ రైజ్ అవుతాయి, వూండ్స్ తొందరగా హీల్ అవ్వవు, ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుద్ది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంపేర్ అవుతుంది. సో అక్యూట్ పెయిన్ మే ఆల్సో కాజ్ కార్డియాక్ ఇన్స్టెబిలిటీ అండ్ రెస్పిరేటరీ కాంప్రమైజ్ ఇన్ క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్. అక్యూట్ పెయిన్ వల్ల కార్డియాక్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది, రెస్పిరేటరీ కాంప్రమైజ్ కూడా వస్తుంది క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్లో. సో ఫిజియలాజికల్ ఇంపాక్ట్. ఫిజియలాజికల్ ఇంపాక్ట్లో పెయిన్ యాక్టివేట్ చేస్తుంది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని. దానివల్ల బ్లడ్ ఫ్లో డిస్ఫంక్షన్, హిమోడైనమిక్ డిస్ఫంక్షన్ అండ్ రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ వచ్చేసి దానివల్ల హైపర్ మెటబాలిజం వచ్చి దానివల్ల హైపర్గ్లైసిమియా, వూండ్ హీలింగ్ సరిగ్గా అవ్వకపోవడము, ఇన్ఫెక్షన్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వడము, ఇమ్యూన్ సిస్టమ్ ఇంపేర్ అయిపోవడం, కార్డియాక్ ఇన్స్టెబిలిటీ రావడం, రెస్పిరేటరీ కాంప్రమైజ్ రావడం, ఇవన్నీ చూస్తాం ఎస్పెషలీ ఇన్ క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్. Next, functional impact. Pain influences physical activity patterns in ICU patients. Studies using wearable devices show painful episodes correlate with altered physical activity profiles, potentially contributing to sedentary behavior that delays recovery. Managing pain effectively is crucial to enabling mobilization and physical rehabilitation. సో ఫంక్షనల్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. పెయిన్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఇంపేర్ అయిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ ప్యాటర్న్స్ ఐసీయూ పేషెంట్స్లో పెయిన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంది, కదలడు, ఏదైనా వేరబుల్ డివైసెస్ పెట్టామంటే అందులో పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ని చూపిస్తుంది. సో ఎంతవరకు ఫిజికల్ యాక్టివిటీ ప్రొఫైల్స్ ఆల్టర్ అవుతున్నాయో కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే వాడికి పెయిన్ ఉంటుందో సెడెంటరీ బిహేవియర్ ఎక్కువైపోద్ది. సెడెంటరీ బిహేవియర్ పేషెంట్కి ఎక్కువైపోయిందంటే ఆ పేషెంట్ రికవరీ కూడా డిలే అయిపోతుంది. సో మేనేజింగ్ పెయిన్ ఎఫెక్టివ్లీ ఈస్ క్రూషియల్ టు ఎనేబులింగ్ మొబిలైజేషన్ అండ్ ఫిజికల్ రీహాబిలిటేషన్. పెయిన్ని సరిగ్గా మేనేజ్ చేసామంటే ఎర్లీగా మొబిలైజ్ చేయొచ్చు, ఫిజికల్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ కూడా పేషెంట్ చేత ఈజీగా చేయించవచ్చు. సో ఫంక్షనల్ ఇంపాక్ట్లో ఏమేమి చెప్పుకున్నాం? పెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫిజికల్ యాక్టివిటీ ప్యాటర్న్స్ ఇన్ ఐసీయూ పేషెంట్స్. ఏదైనా వేరబుల్ డివైజెస్ వేసి పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఆ ఫిజికల్ యాక్టివిటీ ప్రొఫైల్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎంతవరకు సెడెంటరీ బిహేవియర్ ఉంది, రికవరీ ఎర్లీగా అవ్వాలంటే మనం పెయిన్ని సరిగ్గా మేనేజ్ చేయాలి, మొబిలైజేషన్ చేయాలి, మేనేజ్ చేశాక పెయిన్ని మొబిలైజేషన్ అండ్ ఫిజికల్ రీహాబిలిటేషన్ కూడా ఎర్లీగా ఇవ్వాలి పేషెంట్కి. Next, psychological impact. Untreated or severe pain is linked to long-term psychological consequences like post-traumatic stress disorder after ICU discharge. Up to 18% of ICU survivors have a high risk of post-traumatic stress disorder associated with remembered pain experiences. Pain-related stress during ICU stay can significantly diminish quality of life even years later. Psychological impact. ఒకవేళ సపోజ్ పెయిన్ని మనం మిస్డయాగ్నోస్ చేసాము, పెయిన్ లేదు అనుకున్నాం, లేదా అన్ట్రీట్ చేసాము అంటే ట్రీట్ చేయలేదు, లేదు సివియర్ పెయిన్ ఉంది,
ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సైకలాజికల్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఆఫ్టర్ ఐసీయూ డిశ్చార్జ్ తర్వాత పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే కాంపోనెంట్ స్టార్ట్ అవుతుంది పేషెంట్కి. 18% ఆఫ్ ఐసీయూ సర్వైవర్స్ అంటే 100లో 18 మందికి హై రిస్క్ ఆఫ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంది. వాళ్ళకి పెయిన్ వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు, ట్రీట్ చేయలేదు, సివియర్ పెయిన్ వచ్చింది, భరించలేనంత పెయిన్ వచ్చింది. ఆ ట్రామా అలా ఉండిపోయి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కింద డెవలప్ అవుతుంది ఆఫ్టర్ ఐసీయూ, ఈవెన్ ఆఫ్టర్ ఐసీయూ డిశ్చార్జ్. కొంతమందికి ఐసీయూలో ఉండగానే ప్రొలాంగ్డ్ ఐసీయూ స్టే వల్ల ఉన్నప్పుడే డెవలప్ అయిపోద్ది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఎప్పుడైతే ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యారో అది పర్సిస్టెంట్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కింద ఉండిపోద్ది. Pain-related stress during ICU stay can significantly diminish quality of life even years later. ఏ పెయిన్ అయినా సరే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఈ పెయిన్ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో పెయిన్ని డిటెక్ట్ చేసి ఎర్లీగా స్టాఫ్ రికగ్నైజ్ చేసి, డాక్టర్స్ రికగ్నైజ్ చేసి, పెయిన్ మేనేజ్మెంట్ ఫర్ ఐసీయూ పేషెంట్స్ ఎర్లీగా ట్రీట్ చేసి, మోడరేట్ పెయిన్ని మైల్డ్ పెయిన్ కింద కన్వర్ట్ చేసి, సివియర్ పెయిన్ని మోడరేట్ టు మైల్డ్ గ్రేడింగ్స్ వరకు తీసుకొస్తే ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే సివియారిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్, క్లినికల్ కాన్సిక్వెన్సెస్. అన్కంట్రోల్డ్ పెయిన్ ఆఫన్ రిజల్ట్స్ ఇన్ ప్రొలాంగ్డ్ మెకానికల్ వెంటిలేషన్, లాంగర్ ఐసీయూ స్టేస్ అండ్ ఇంక్రీస్డ్ హెల్త్ కేర్ రిసోర్స్ యూస్. Pain also complicates sedation and analgesia management, requiring multimodal approaches to balance relief with side effects. సపోజ్ అన్కంట్రోల్డ్ పెయిన్ ఉంది, దానివల్ల మెకానికల్ వెంటిలేషన్ కూడా ప్రొలాంగ్ అయిపోతుంది. ఎందుకంటే రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ ఎంతో కొంత ఉంటుంది, అండ్ అన్కంట్రోల్డ్ పెయిన్కి రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ కంపల్సరీగా ఉంటుంది. సో దానివల్ల మెకానికల్ వెంటిలేషన్ కూడా ప్రొలాంగ్ అయిపోద్ది. దానివల్ల ఇంటర్న్ లాంగర్ ఐసీయూ స్టేస్ అండ్ ఇంక్రీస్డ్ హెల్త్ కేర్ రిసోర్స్ యూస్. మనము ఇంట్యుబేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఆ వెంటిలేటర్ యూస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఆ బెడ్ ఖాళీ అవ్వదు ఎప్పటికీ. పెయిన్ని మేనేజ్ చేస్తే ఎర్లీగా ఇవన్నీ ఈ రిసోర్సెస్ అన్నీ బెటర్గా యూటిలైజ్ అవుతాయి. పేషెంట్ ఎర్లీగా డిశ్చార్జ్ అవుతాడు, ఆ రిసోర్సెస్ వేరే పేషెంట్కి మనం యూస్ చేసుకోవచ్చు. ప్లస్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. పెయిన్ ఆల్సో కాంప్లికేట్స్ సెడేషన్ అండ్ అనాల్జెసియా మేనేజ్మెంట్. పెయిన్ వల్ల మనం సెడేషన్ ఇచ్చినా ఆ పేషెంట్ రెస్ట్లో ఉండడు, హార్ట్ రేట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, బీపీ ఫ్లక్చువేషన్స్లోకి వెళ్ళిపోతుంది, వేరియేషన్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్స్ చూపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి సాచురేషన్ సరిగ్గా మెకానికల్ వెంటిలేషన్ మీద సపోర్టివ్గా ఉండలేకపోవడం వల్ల ఆ పేషెంట్ పెయిన్ వల్ల SpO2 కూడా సరిగ్గా మేనేజ్ అవ్వదు. సో మల్టీమోడల్ అప్రోచెస్ అవసరం అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ మనం దానికి పెయిన్ని మేనేజ్ చేయడం, అన్కంట్రోల్డ్ పెయిన్ని మేనేజ్ చేయడానికి రకరకాల డ్రగ్స్ ఇస్తూ ఉంటాం. సో అది రిలీఫ్ వస్తే పర్వాలేదు, కానీ అందరికీ ఇమీడియట్ రిలీఫ్ రాదు, కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్ పెయిన్ ఉంటుంది. సో మళ్ళీ ఇచ్చిన డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సెడేషన్ అనాల్జెసిక్ డ్రగ్స్తో వాటికి ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాలి. అసెస్మెంట్ ఛాలెంజెస్. ICU patients often have impaired communication due to sedation, intubation or cognitive issues, making pain assessment difficult. This can lead to undertreatment, exacerbating negative outcomes. ICU పేషెంట్స్ తొందరగా కమ్యూనికేట్ చేయలేరు, ఫస్ట్ స్ట్రెస్లో ఉంటారు, ఫియర్ ఆఫ్ డిజీజ్, ఫియర్ ఆఫ్ ఇల్నెస్, క్రిటికల్ ఇల్నెస్ వచ్చేసింది, నేను ఐసీయూలో ఉన్నాను, అమ్మ బాబోయ్ ఐసీయూ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాను, అసలు డిశ్చార్జ్ అవుతానా లేదా, ఈ ఫియర్లో ఉంటారు. పెయిన్ ఉన్న వాళ్ళకి ఇంకా అసలు మాట్లాడలేరు కొంతమంది. సో దానివల్ల కమ్యూనికేషన్ ఇంపేర్ అయిపోతుంది. ప్లస్ సెడేషన్లో ఉంటారు కొంతమంది ఇంటిబేట్ చేసేస్తాం, సో మాట్లాడలేరు. కొంతమందికి కాగ్నిటివ్ ఇష్యూస్ డెవలప్ అయిపోతాయి, ఎర్లీ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ వచ్చేస్తుంది డిజీజ్ వల్ల, ఇల్నెస్ వల్ల. సో ఆ కాగ్నిటివ్ ఇష్యూస్ వల్ల మనము పెయిన్ని అసెస్ చేయడానికి పేషెంట్తో కమ్యూనికేట్ చేయడం అవసరం. ఎప్పుడైతే కమ్యూనికేషన్ డిఫికల్ట్ అవుతుందో పెయిన్ అసెస్మెంట్ కూడా డిఫికల్ట్ అవుతుంది. దిస్ కెన్ లీడ్ టు అండర్ ట్రీట్మెంట్, ఎగ్జార్బేటింగ్ నెగిటివ్ అవుట్కమ్స్. దీనివల్ల ట్రీట్మెంట్ సరిగ్గా వెళ్ళకపోవచ్చు పేషెంట్కి. ఇన్ సమ్మరీ, ఫిజికల్ పెయిన్ ఇన్ ICU పేషెంట్స్ కంట్రిబ్యూట్స్ టు ఫిజియలాజికల్ ఇన్స్టెబిలిటీ, రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ, లాంగర్ రికవరీ, ఇంక్రీస్డ్ సైకలాజికల్ డిజార్డర్స్ లైక్ PTSD అండ్ కాంప్లికేటెడ్ క్లినికల్ మేనేజ్మెంట్.
సో ఫిజియలాజికల్గా ఇన్స్టెబిలిటీగా ఉంటారు, హిమోడైనమిక్ అండ్ రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ ఉంటుంది, రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. పెయిన్ వల్ల ఐసీయూ పేషెంట్స్లో సెడెంటరీ బిహేవియర్ పెరిగిపోతుంది. లాంగర్ రికవరీ పీరియడ్ ఎన్హాన్స్ అయిపోతుంది, అంటే రికవరీ పీరియడ్ లేట్ అయిపోతుంది. ఎర్లీ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తే రికవరీ పీరియడ్ తగ్గిపోతుంది, చక్కగా ఎర్లీగా రికవర్ అవుతారు పేషెంట్స్. లేదు రికవరీ పీరియడ్ ప్రొలాంగ్